ఎవరిని పట్టుకున్నా వాడు శివుడే అని తెలుసుకుంటే నీ కోసం ఏది కావాలన్నా ఆయన అవుతాడు. నువ్వు మృత్యుంజయుడిగా పట్టుకున్నావనుకో, నీకు అపమృత్యువు అకాల మృత్యువు తీసేస్తాడు, రోగాలు పోగొడతాడు. నీకు జ్ఞానం ఇవ్వాలన్నప్పుడు ఆయన దక్షిణామూర్తి అయిపోతాడు. మనవాడైనప్పుడు అన్నీ ఇస్తాడండి. ఇక్కడ ఇంత మల్టీ టాలెంటెడ్ పర్సన్ మనవాడైతే ట్రీట్మెంట్ ఇస్తాడు, సంగీతము పాడతాడు. అలాగే శివుడు మనకు అన్నీ చేయగలడు. ఇక్కడ ఇప్పుడు దక్షిణామూర్తి స్వరూపం అత్యద్భుతమైన రూపం. ఎన్నో రకాల దక్షిణామూర్తి రూపాలు ఉన్నాయి మంత్రశాస్త్రంలో. ఒకప్పుడు సనక సనందనాథులు అందరూ కలిసి కైలాసానికి వెళ్ళారట. సనక సనందనాథులు అంటే చాలామందికి తెలిసి ఉంటుంది. వాళ్ళు బ్రహ్మజ్ఞానమే తప్ప లోక విషయాలు పట్టవు వాళ్ళకి. ఎప్పుడు బ్రహ్మమునే చింతన చేస్తుంటారు. బ్రహ్మముని చింతన చేసేవాళ్ళు ఆ బ్రహ్మము గురించే మాట్లాడుతూ బ్రహ్మము గురించే వింటూ అలా తిరుగుతూ ఉంటారు. అలాంటి సనక సనందనాథులు ఆ బ్రహ్మానుభూతి కోసం, బ్రహ్మజ్ఞానం కోసమని కైలాసానికి వెళ్ళారు. ఎందుకు శివుడు ఇస్తాడని విన్నారు. వాళ్ళు వెళ్ళేటప్పటికల్లా ఎలా కనబడ్డాడో తెలుసా శివుడు మీకు? వాళ్ళు వెళ్ళింది ప్రదోష కాలంలో.